హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ 2026కి రిలేటెడ్గా ఆల్రెడీ మనం ఎక్స్పెక్టెడ్ డేట్, సిలబస్, న్యూ వెండర్ అనాలిసిస్ అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అనేది ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఫస్ట్ మనం రీజనింగ్ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్డ్గా రీజనింగ్కి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఏంటి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, అండ్ మన మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ రీజనింగ్కి సంబంధించి పెయిడ్ కోర్సెస్ బెటరా లేకపోతే మనకి ఫ్రీ కోర్సెస్ ఏమన్నా యూట్యూబ్లో ఉన్నాయో చూద్దాం. అలాగే దీనికి రిలేటెడ్గా రిసోర్సెస్ అనేవి ఏవి ఫాలో అవ్వాలో చూద్దాం. మనకున్న 4 సబ్జెక్ట్స్లో రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకేలో మోస్ట్ ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీజనింగే. రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ సేమ్ వెయిటేజ్ ఉంటుంది, అలాగే సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈజీ సబ్జెక్ట్ దగ్గర మనం మార్క్స్ అనేది 100% యాక్యురసీతో 100% ఉండేలాగా ప్రిపేర్ అవుదాం. మన టార్గెట్ వచ్చేసి ప్రిలిమ్స్లో 50 అవుట్ ఆఫ్ 50 అండ్ మెయిన్స్లో 90 అవుట్ ఆఫ్ 90 వచ్చేలాగా ప్రిపరేషన్ అయితే చూద్దాం. మన నోటిఫికేషన్లో రీజనింగ్కి సంబంధించి ఇచ్చిన సిలబస్ ఇది. సో దీంట్లో మనకి టోటల్గా 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వర్బల్. సో వర్బల్ రీజనింగ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కూడా రెడ్ కలర్తో హైలైట్ చేశాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి నాన్ వర్బల్. సో నాన్ వర్బల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఎల్లో కలర్లో హైలైట్ చేశాను. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి క్రిటికల్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్. కొత్త వెండర్ చేంజ్ అయ్యాక రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అయింది కదా. సో మ్యాక్సిమం పీపుల్ కూడా అవుట్ ఆఫ్ సిలబస్లో టాపిక్స్ అడిగారని అన్నారు. బట్ మనకి మ్యాక్సిమం కూడా అన్ని సిలబస్ని బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్సే. సో మనం రీజనింగ్లో కనుక చూసుకుంటే ఇక్కడ టైర్ 1 సిలబస్లో మనకి క్లియర్గా అర్థమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ మెన్షన్ చేశారు. సో దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవ్వచ్చు అంటే టైమ్ అండ్ వర్క్ కానీ, ఏజ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్. సో ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ టాపిక్సే కాదు, రీజనింగ్లో కూడా మనకి మెన్షన్ చేసిన సిలబస్లో ఉన్నాయి. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి అడ్రస్ మ్యాచింగ్, డేట్ అండ్ సిటీ మ్యాచింగ్. సో ఇది కూడా మనకి సిలబస్లోనే ఉంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి డెసిషన్ మేకింగ్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా టీసీఎస్ ప్యాటర్న్లో అడగలేదు. కానీ ఈ క్రిటికల్ రీజనింగ్ టాపిక్స్ ఏవైతే నేను ఇక్కడ గ్రీన్ కలర్లో మెన్షన్ చేసిన ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెయిన్స్లో అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి సిలబస్ని బేస్ చేసుకొని టైర్ 1లో కూడా అడిగారనమాట. సో మనం సిలబస్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు సిలబస్ని టైప్ వైజ్, టాపిక్ వైజ్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ మనకి వర్బల్ రీజనింగ్. దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. వర్బల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీ. అనాలజీ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ, నంబర్ అనాలజీ. ఎగ్జాంపుల్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వర్డ్ అనాలజీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. జాయ్, హ్యాపీనెస్, సాడ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. అనాలజీ అంటే ఏంటి అంటే ఏవైతే మనకి 2 గివెన్ ఐటమ్స్ ఉన్నాయో దానికి ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్తోని ఫైండ్ అవుట్ చేయాలి. జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేవి మనకి సినానిమ్స్. సిమిలర్గా సాడ్కి సినానిమ్ ఏంటి? అన్హ్యాపీ ఆర్ డిప్రెస్డ్. సో మనకి ఆప్షన్లో ఏదైతే సాడ్కి సినానిమ్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి నంబర్ అనాలజీ. 5 అనేది 125 అని చెప్పారు. 8 అనేది ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో 5 క్యూబ్ ఏంటి మనకి 125. సిమిలర్గా 8 క్యూబ్ ఏంటి మనకి 512. సో మనకి ఆన్సర్ వచ్చేసి 512 అవుతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నంబర్ క్లాసిఫికేషన్, సింబాలిక్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్ అండ్ లెటర్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ 4 డిఫరెంట్ ఆప్షన్స్లో 3 మనకి కామన్గా ఉంటాయి అండ్ ఒక్కటి మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ వన్ అవుట్ అన్నా సరే, క్లాసిఫికేషన్ అన్నా సరే సేమ్ టాపికే అనమాట. ఎగ్జాంపుల్గా చూసుకుంటే పెన్, బుక్స్, పెన్సిల్ అండ్ టీచర్. ABC ఇవన్నీ కూడా మనకి స్టేషనరీ ఐటమ్స్ అండ్ D ఒక్కటే మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి నంబర్ క్లాసిఫికేషన్ 17, 29, 56 అండ్ 89. సో 17, 29, 89 అనేవి ఆడ్ నంబర్స్, అలాగే ప్రైమ్ నంబర్స్. అండ్ ఆప్షన్ C 56 ఒక్కటి మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంది. ఇది మనకి కాంపోజిట్ నంబర్ అలాగే ప్రైమ్ నంబర్. సో మనకి ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి
సిరీస్, దీంట్లో మనకి నంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి మిస్సింగ్ నంబర్ సిరీస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్గా అడుగుతారు. అండ్ సిరీస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ సిరీస్. సో ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇస్తారు, దాంట్లో మనం ఏ నంబర్ అయితే మిస్ అయిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి లెటర్ సిరీస్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి కోడెడ్ అండ్ డికోడెడ్. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, నంబర్కి రిలేటెడ్గా కానీ లెటర్, సింబాలిక్, కోడెడ్ అండ్ డికోడెడ్. దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ABCDE is coded as ZY, XV, W and V. Then HIJKL is coded as want అని క్వశ్చన్ అడుగుతారనమాట. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి వర్డ్ బిల్డింగ్. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ర్యాండమ్గా కొన్ని లెటర్స్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా TIONAN. సో ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని అయితే ఫామ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, నేషన్ అవుతుంది. సో NATION. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఒక లెటర్, ఒక వర్డ్ ఇస్తారనమాట, ఆ వర్డ్లో ఏ వర్డ్ని మనం ఫామ్ చేయలేమో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే మనకి మైండ్ అని ఉంది. సో MIN అండ్ D. సో అన్ని లెటర్స్ కూడా మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్నాయి. అండ్ సెకండ్ చూసుకుంటే మనకి రేషన్. సో మనకి రేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నేషన్. సో నేషన్లో కూడా మనకి N ఉంది, ATION ఉంది. అండ్ ఆప్షన్ డీలో చూసుకుంటే మనకి మినిస్టర్ అని ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, MINIST మాత్రం లేదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఒక సర్టన్ ఈక్వేషన్ అయితే ఇస్తారు. ఈక్వేషన్ ఇచ్చి సైన్స్ని కానీ నంబర్స్ని కానీ ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెవెంత్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అడ్రస్ మ్యాచింగ్, డేట్ అండ్ సిటీ మ్యాచింగ్. అండ్ ఎయిత్ టాపిక్ వచ్చేసి మనకి అర్థమెటికల్ రీజనింగ్. సో ఈ అర్థమెటికల్ రీజనింగ్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, LCM అండ్ HCF, లేకపోతే ఏజ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అడిగినట్టు క్యాలిక్యులేటివ్గా కాకుండా రీజనింగ్లో అడిగేలాగా లాజికల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిలాజిజం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ కాన్సెప్ట్. సో మనకి సిలబస్లో రిలేషన్షిప్ కాన్సెప్ట్ అని ఉంది. సో దాని మీనింగ్ వచ్చేసి బ్లడ్ రిలేషన్. నెక్స్ట్ టాపిక్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, డైస్ అండ్ క్యూబ్, సీటింగ్ అరేంజ్మెంట్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, కౌంటింగ్ ఫిగర్స్, వెన్ డయాగ్రామ్, ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఇక్కడ మెన్షన్ చేసిన కొన్ని టాపిక్స్ అనేవి డైరెక్ట్గా మనకి సిలబస్లో లేకున్నా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి వర్బల్ రీజనింగ్లో అడగాల్సిన క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. న్యూ వెండర్ వచ్చిన తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఈ టాపిక్ని కూడా మనం గ్రాంటెడ్గా తీసుకోకుండా ఈ టాపిక్ని కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి నాన్ వర్బల్ రీజనింగ్. దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటో చూడండి. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, ఎంబెడెడ్ ఫిగర్, మనకి సిలబస్లో స్పేస్ విజువలైజేషన్ అండ్ ఓరియంటేషన్ అని ఉంది కదా. సో దాని మీనింగ్ వచ్చేసి మనకి పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. నెక్స్ట్ టాపిక్ ఫిగర్ సిరీస్, ఫిగర్ ఆడ్ వన్ అవుట్, ఫిగర్ అనలాగీ అండ్ ఫిగర్ రొటేషన్. TCS టైంలో మనకి ఈ నాన్ వర్బల్ రీజనింగ్ నుండి 6 to 7 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. కానీ కొత్త వెండర్ వచ్చినాక మనకి దీంట్లో నుండి తక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కానీ మనం దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి క్రిటికల్ రీజనింగ్. సో దీంట్లో ఉండే టాపిక్స్ ఏంటో చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, జడ్జిమెంట్ మేకింగ్ కానీ డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ప్రీవియస్గా మనకి TCS టైంలో ఏంటి అంటే దీంట్లో నుండి మనకి టైర్ 1లో క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు కాదు. మ్యాక్సిమం కూడా టైర్ 2లోనే క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. కానీ రీసెంట్గా కండక్ట్ చేసిన CGL ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడిగారు. సో ఈ టాపిక్ని కూడా మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేర్చుకోవాలి. ఒక్కసారి మనం TCSకి ఇప్పుడున్న విండోకి ఏ టాపిక్స్లో ఎంత వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయిందో చెక్ చేద్దాం. సో మనకి ప్రీవియస్గా 22, 23 అండ్ 24 TCS టైంలో ఎంత వెయిటేజ్ ఉండే అండ్ రీసెంట్గా జరిగిన 2025లో ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉందో చెక్ చేయండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి మనకి ప్రీవియస్గా 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ కోడెడ్ అండ్ డికోడెడ్ నుండి 3 క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ సిరీస్ నుండి మనకి ప్రీవియస్గా 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగేవారు అండ్ ఇప్పుడు మనకి
మ్యాక్సిమం కూడా 4 to 5 క్వశ్చన్స్ పర్ షిఫ్ట్కి మనకి సిరీస్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా సిరీస్ నుండి మిస్సింగ్ నంబర్ సిరీసే ఎక్కువ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. అనలాగీ నుండి 2 అండ్ ఇప్పుడు మనకి 3 to 4, ఆడ్ 1 అవుట్ నుండి 1 and 3. సో మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే వెయిటేజ్లో ఇవన్నీ కూడా మనకి వర్బల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో వర్బల్ రీజనింగ్కి సంబంధించిన వెయిటేజ్ అనేది మనకి సిమిలర్గానే ఉంది. ఎక్కడ మనకి వెయిటేజ్ అనేది చేంజ్ అయింది అంటే నాన్ వర్బల్ రీజనింగ్. సో నాన్ వర్బల్ రీజనింగ్లో TCSలో మనకి 6 to 7 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు, కానీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో 0 or 1 క్వశ్చన్ మాత్రమే అడిగారు. ఇప్పుడు మనకి వర్బల్ రీజనింగ్ ప్లేస్లో క్రిటికల్ రీజనింగ్ పైన క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ప్రీవియస్గా మనకి క్రిటికల్ రీజనింగ్ అనేది ఓన్లీ టైర్ 2లో అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి టైర్ 1లో కూడా ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేది పర్ షిఫ్ట్లో అడిగారు. అండ్ బ్లడ్ రిలేషన్కి వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ప్రీవియస్గా మనకి పర్ షిఫ్ట్ ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే అడిగేవారు, కానీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో మ్యాక్సిమం మనకి పర్ షిఫ్ట్లో 2 కానీ 3 క్వశ్చన్స్ కానీ బ్లడ్ రిలేషన్ గురించి అయితే అడిగారు. సో ఇదంతా మనకి TCSకి ఇప్పుడున్న వెయిటేజ్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇప్పటి వరకు మనం డీటెయిల్డ్ సిలబస్ చూసాం కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి. డేకి మీరు ఓన్లీ less than 2 hours మాత్రమే రీజనింగ్కి టైం అయితే ఇవ్వండి. అలాగే కంప్లీట్ సిలబస్ కూడా 3 to 4 monthsలోనే మ్యాక్సిమం కూడా ఫినిష్ చేసేలాగా చూసుకోండి. సో బిగినర్స్ అయినా సరే 3 to 4 monthsలో కంప్లీట్ రీజనింగ్ సిలబస్ని 2 hours మీరు టైం తీసుకున్నా సరే కంప్లీట్ సిలబస్ని కూడా ఫినిష్ చేయగలుగుతారు. సో ఫస్ట్ 20 days మీరు క్యాలిక్యులేషన్ పైన ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. సో కంపల్సరీ 20 నుండి 30 minutes వరకు క్యాలిక్యులేషన్కి టైం అయితే ఇవ్వండి. సో క్యాలిక్యులేషన్స్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే టేబుల్స్ 1 నుండి 30 వరకు అన్ని టేబుల్స్ కూడా కంపల్సరీ రావాలి. అండ్ స్క్వేర్స్ వచ్చేసి 1 to 30 వరకు స్క్వేర్స్ అనేది నేర్చుకోండి. క్యూబ్స్ వచ్చేసి 1 నుండి 20 వరకు. అండ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అడిషన్కి సంబంధించి కానీ, సబ్ట్రాక్షన్కి కానీ, మల్టిప్లికేషన్కి కానీ మనకి బేసిక్ ట్రిక్స్ అయితే ఉంటాయి. దానికి రిలేటెడ్గా మీరు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయితే చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మీకు మ్యాథ్స్లోనే కాదు రీజనింగ్లో కూడా యూజ్ అవుతాయి. సో రీజనింగ్లో మనకి దేనికి యూజ్ అవుతాయంటే సిరీస్, కోడెడ్, డికోడెడ్, అనలాగీ, ఆడ్ 1 అవుట్. సో దీంట్లో మనకి నంబర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో దాంట్లో మీకు ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో కంపల్సరీ ఫస్ట్ 2 months మీరు క్యాలిక్యులేషన్కి టైం అయితే ఇవ్వండి. ఫస్ట్ 20 to 30 minutes క్యాలిక్యులేషన్కి టైం అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీరు నాన్ వర్బల్తో స్టార్ట్ చేయండి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో మనకి నాన్ వర్బల్ నుండి ఎక్కువ వెయిటేజ్ లేదు కదా. సో స్టార్టింగే మనం ఈ టాపిక్ని ఫినిష్ చేయాలి అంటే ఈ సిలబస్ కాపీ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా ఫినిష్ చేసుకోండి. మనకి రీజనింగ్లో వర్బల్, నాన్ వర్బల్ అండ్ క్రిటికల్ రీజనింగ్లో మోస్ట్ ఈజియెస్ట్ అనేది మనకి నాన్ వర్బల్. సో ఫస్ట్ మనం దీన్ని అయితే ఫినిష్ చేద్దాం. నాన్ వర్బల్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి? మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్ అండ్ ఫోల్డెడ్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ సిరీస్, ఫిగర్ ఆడ్ 1 అవుట్, ఫిగర్ రొటేషన్, ఫిగర్ అనలాగీ. సో మనకి టోటల్గా నాన్ వర్బల్లో 7 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఒక్క చాప్టర్ని 2 daysగా కన్వర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ డే మీరు ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోండి. అండ్ సెకండ్ డే వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆ టాపిక్కి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే చేయండి. సో మనకి టోటల్గా 20 daysలో ఈ 7 చాప్టర్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ 10 daysలో ఏం చేయాలి అంటే ఏదైతే మనకి క్రిటికల్ రీజనింగ్ టాపిక్స్ ఉన్నాయో దాన్ని ఫినిష్ చేసుకోండి. సో క్రిటికల్ రీజనింగ్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి? స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, జడ్జిమెంట్ ఆర్ డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. సో దీంట్లో మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం కూడా 30 minutes నుండి 45 minutes లేకపోతే హార్డ్లీ 1 hour మాత్రమే టైం పడుతుంది. అండ్ రిమైనింగ్ టైం మీరు జస్ట్ ఈచ్ టాపిక్కి సంబంధించి అట్లీస్ట్ 20 questions సాల్వ్ చేసినా కానీ మీకు ఈ టాపిక్ అయితే పర్ఫెక్ట్ అయిపోతారనమాట. సో టోటల్గా మనం ఇక్కడ 1 monthలో నాన్ వర్బల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఈ 2 టాపిక్స్ని ఫినిష్ చేస్తున్నాం. సో మీరు అనుకోవచ్చు నాన్ వర్బల్కి 20 days, క్రిటికల్ రీజనింగ్కి 10 days అని చెప్పేసి. సో ఇది మీరు మీ అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. నాన్ వర్బల్ మీ 15 days తీసుకున్నా సరే క్రిటికల్ రీజనింగ్ని 15 days టైం అయితే తీసుకోండి. సో నాన్ వర్బల్లో మనకి సిరీస్, ఫిగర్ సిరీస్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇది ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. సో మ్యాక్సిమం కూడా నాన్ వర్బల్ టాపిక్స్ని మీరు 10 daysలో ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ క్రిటికల్ రీజనింగ్ని కూడా మీరు మ్యాక్సిమం 10 to 15 daysలో అయితే ఫినిష్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ 1 month అయిపోయేలోపు మీరు రీజనింగ్లో 3 types ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 types నాన్ వర్బల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ 2 months కూడా కంప్లీట్గా వర్బల్ రీజనింగ్ పైనే
కాన్సన్ట్రేట్ చేయండి. సో వర్బల్ రీజనింగ్లో కూడా స్టార్టింగ్ 1 వీక్లో మీరు 1 డేలో కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఉంటాయి కదా, సో వాటిని ఫినిష్ చేసుకోండి. సో ఎలాంటి టాపిక్స్? అడ్రస్ మ్యాచింగ్ కానీ, డైస్ అండ్ క్యూబ్, ఆల్ఫాబెట్ టెస్ట్, మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, వర్డ్ బిల్డింగ్. సో ఇవన్నీ కూడా మనం అట్లీస్ట్ 1 డేలో ఈ టాపిక్ అంతా కూడా ఫినిష్ చేయగలుగుతాం కదా. దీని తర్వాత నెక్స్ట్ ఈజీ టాపిక్స్ ఏంటి? డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ తర్వాత కంపల్సరీ సిలాజిజం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ సిలాజిజం నేర్చుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు వెన్ డయాగ్రామ్ ఫినిష్ చేసిన తర్వాత సిలాజిజం అయితే నేర్చుకోండి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్కి మీకు కొంచెం టైం పడుతుంది. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్. సో ఈ టాపిక్ అయితే మీరు లాస్ట్లో నేర్చుకోండి. అండ్ వీటన్నిటి తర్వాత మీరు స్టార్ట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి కోడెడ్, డికోడెడ్, అనలాగీ, సిరీస్, ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అర్థమెటికల్ రీజనింగ్ పైన కొన్ని క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయండి. మెయిన్గా ఇక్కడ ఈ ఫస్ట్ 13 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కానీ 14, 15, 16, 17 ఈ 4 చాప్టర్స్ని మాత్రం మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. సో ఫస్ట్ మీరు ఈ 13 చాప్టర్స్ని ఫినిష్ చేసుకున్న తర్వాతనే ఈ చాప్టర్స్ని స్టార్ట్ చేయండి. అండ్ వన్స్ ఈ చాప్టర్స్ని మీరు స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే ఈ టాపిక్స్ పైన మీరు కంపల్సరీ చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది రాయండి. సో అప్పుడే మీకు ఈ చాప్టర్స్ పైన గ్రిప్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ 1 మంత్లో నాన్ వర్బల్ అలాగే క్రిటికల్ రీజనింగ్ని ఫినిష్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 2 మంత్స్లో కంప్లీట్గా వర్బల్ రీజనింగ్ని అయితే ఫినిష్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మీరు 3 or 4 మంత్స్లో కంప్లీట్ రీజనింగ్ని అయితే ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మనం సిలబస్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలో చూసాం కదా. ఇప్పుడు మన మార్క్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే, ఏ చాప్టర్ నేర్చుకున్నా సరే బేసిక్స్ నుండి నేర్చుకోండి. ఆ చాప్టర్ ఈజీయే కదా, నాకు ఆల్రెడీ వచ్చాను కాకుండా బేసిక్ నుండి ఆ చాప్టర్ అనేది నేర్చుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ చాప్టర్ని స్టార్ట్ చేసినా దానికి రిలేటెడ్గా షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి. సో ఫస్ట్ డే మీరు బ్లడ్ రిలేషన్ అనే చాప్టర్ని స్టార్ట్ చేశారనుకోండి. సో బ్లడ్ రిలేషన్కి సంబంధించిన నోట్స్ని 2 or 3 పేజెస్లో కంప్లీట్గా ఫినిష్ చేసుకోండి. మీరు క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్కి రిలేటెడ్గా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఒక ఎగ్జాంపుల్గా క్వశ్చన్ అయితే రాసుకోవచ్చు. దాని తర్వాత ఏంటి అంటే మీరు బ్లడ్ రిలేషన్ అనే చాప్టర్ని ఫినిష్ చేశారు, కాన్సెప్ట్ నేర్చుకున్నారు, షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నారు కదా. నెక్స్ట్ డే మీరు ఏం చేయాలి అంటే ఆ చాప్టర్కి రిలేటెడ్గా 50 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే రాయండి. వన్స్ మీరు ఆ చాప్టర్ని కంప్లీట్గా ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో చాప్టర్ నేర్చుకుంటారు కదా. సో నెక్స్ట్ డే మీరు సీటింగ్ అరేంజ్మెంట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేశారు. సో సీటింగ్ అరేంజ్మెంట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు 5 to 10 minutes మీరు ప్రీవియస్ డే ఏ చాప్టర్ని అయితే రివైజ్ చేసుకున్నారో ఆ చాప్టర్ని ఒక్కసారి రివైజ్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు ఆ డే రోజు స్టార్ట్ చేయాల్సిన చాప్టర్ని అలాగే ప్రీవియస్ డే రోజు ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివిజన్ చేసుకోవడం ద్వారా మీకు అది మైండ్లో ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ప్రతి కాన్సెప్ట్ని కూడా బేసిక్ నుండి నేర్చుకోవాలి, షార్ట్ నోట్స్ రాయాలి, ఈ చాప్టర్కి మినిమం 50 క్వశ్చన్స్ అయితే రాయాలి, చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాలి. అండ్ నెక్స్ట్ డే మనం ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రీవియస్ డే కాన్సెప్ట్ నేర్చుకున్న దాన్ని రివిజన్ అయితే చేయాలి. నెక్స్ట్ డౌట్ ఏంటి? మాక్ టెస్ట్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి? సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే మాక్ టెస్ట్ రాయాలా అంటే లేదు. మీ సిలబస్ అనేది కంపల్సరీ 70 to 80% ఫినిష్ అయిన తర్వాతనే మాక్ టెస్ట్ అనేది రాయండి. సో అలా చూసుకుంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 2-3 months తర్వాతనే మాక్ టెస్ట్ అనేది రాయండి. అండ్ ఈ మాక్ టెస్ట్ రాసేది జస్ట్ మనకి క్వశ్చన్స్ తెలియడం కోసమే కాదు, మెయిన్ ఇంపార్టెంట్గా టైం మేనేజ్మెంట్ కోసమే మనం ఈ మాక్ టెస్ట్ అనేది రాస్తాం. సో మీ సిలబస్ కాలేదు, మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది రాలేదనుకోండి, సో మాక్ టెస్ట్ రాసి మీరు టైం వేస్ట్ తప్ప ఏం కూడా లేదు. సో వన్స్ మీ సిలబస్ అనేది 70 to 80% ఫినిష్ అయింది అండ్ 2 to 3 months అయిపోయింది అన్న తర్వాతనే మాక్ టెస్ట్ అనేది రాయండి. నెక్స్ట్ డౌట్ ఏంటి? ఇప్పుడు రీజనింగ్కి మనం పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలా లేకపోతే ఫ్రీ కోర్సెస్ తీసుకోవాలా అని చెప్పేసి. సో మీరు రీజనింగ్లో అసలు మీకు ఎలాంటి నాలెడ్జ్ కూడా లేదు,
అనుకుంటే మీరు పెయిడ్ కోర్సెస్ అయితే తీసుకోండి. మీకు అట్లీస్ట్ కొన్ని ఫ్యూ థింగ్స్ మీకు రీజనింగ్కి సంబంధించి తెలుసు అనుకుంటే మీరు ఫ్రీ కోర్సెస్ నుండి రీజనింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు పెయిడ్ కోర్సెస్ మేము కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇండివిజువల్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఒక పర్టికులర్ స్టూడెంట్స్కి ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ నచ్చుతారు కదా. సో మీకు ఏ కోర్స్ తీసుకోవాలి అనుకున్నా వాళ్ళకి సంబంధించిన డెమో క్లాసెస్ అయితే వినండి. ఒకసారి కాకపోయినా 2-3 టైమ్స్ అయినా సరే ఆ డెమో క్లాస్ని వినండి. 2-3 ఫ్యాకల్టీస్ దగ్గర వినండి. సో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళ క్లాసెస్ని మాత్రమే పర్చేస్ అయితే చేసుకోండి. లేదు మేము పెయిడ్ కోర్సెస్ తీసుకోము, ఫ్రీగానే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీకు చాలా లెక్చర్ వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో దాంట్లో నుండి మీరు నేర్చుకోవచ్చు. సో మీరు మీకు నచ్చిన ఛానల్ని ఎక్కడి నుండి అయినా సరే కాన్సెప్చువల్ క్లారిటీతోని బేసిక్స్ నుండి నేర్చుకోండి. యూట్యూబ్లో మీకు చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గర నుండి నేర్చుకున్న సేమ్ కాన్సెప్టే ఉంటుంది కదా. రీజనింగ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టీస్. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారో దాంట్లోనే మీకు మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు మన ఛానల్లో కూడా కాన్సెప్చువల్ క్లారిటీ కోసం తెలుగులో వినాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో ఎలాంటి టాపిక్స్ వినాలి అనుకుంటే బ్లడ్ రిలేషన్ కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్ కానీ, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ సంబంధించి, కోడెడ్ అండ్ డికోడెడ్, సో దీనికి సంబంధించి సింపుల్ ట్రిక్స్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మన ఛానల్లో నేను వీడియోస్ అయితే చేశాను. అండ్ రిమైనింగ్ టాపిక్స్ పైన కూడా వీడియో అనేది నేను ఫినిష్ చేస్తాను. సో మన ఛానల్లో మీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఒక్కసారి క్లాసెస్ అయితే వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తే ఇక్కడ నుండి అన్న ఫాలో అవ్వండి. లేకపోతే మీకు నచ్చిన ఏ యూట్యూబ్ ఛానల్ నుండైనా మీరు ఆ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. లేదు అనుకుంటే లైక్ రీజనింగ్ బై పీయూష్ సార్. సో పీయూష్ సార్ కూడా మనకి రీజనింగ్లో చాలా బాగా చెప్తారు కదా. సో ఆ సార్కి రిలేటెడ్గా కాన్సెప్ట్ అన్న నేర్చుకోండి. రీజనింగ్ బై అనుభవ్ సార్. సో మనకి ఫ్రీ ప్లేలిస్ట్ అయితే ఉంది. సో మీకు నచ్చిన ఫ్యాకల్టీ ఎవరి నుండైనా సరే మీరు ఈ వీడియోస్ అనేది నేర్చుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కానీ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రిసోర్సెస్. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, రిసోర్సెస్. సో కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో మీరు ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ దగ్గర నుండి కోర్స్ అనేది నేర్చుకున్నారనుకోండి. సో సపరేట్గా రీజనింగ్కి బుక్ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాన్సెప్ట్కి సంబంధించి మీ ఓన్ నోట్స్ ఏదైతే ఉంటుందో అదే ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్స్కి సంబంధించి ప్రీవియస్గా అయితే మనం కిరణ్ పబ్లికేషన్ అవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా. సో ఆల్రెడీ మీ దగ్గర ఆ బుక్స్ అనేవి ఉంటాయి, మీరు దాంట్లో నుండే క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే రీజనింగ్కి సంబంధించి మీరు సపరేట్గా బుక్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ మీకు చాలానే ఉంటాయి, దాంట్లో నుండన్నా లేకపోతే ఏదైనా పర్టికులర్ చాప్టర్ ఉంటుంది కదా, కోడింగ్ అండ్ డికోడెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టైప్ చేశారనుకోండి. సో మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో దాంట్లో నుండి మీరు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న రిసోర్సెస్లో బెస్ట్ రిసోర్సెస్ ఏంటి అంటే మనకి వెండర్ చేంజ్ అయింది కాబట్టి రీసెంట్గా కండక్ట్ చేసిన ఫేజ్ 13 క్వశ్చన్ పేపర్స్ కానీ, స్టీనో, CGL, CHSL దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని అయితే కంపల్సరీ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇప్పుడున్న టైంలో మనకి బెస్ట్ రిసోర్సెస్ అంటే ఇది. ఫస్ట్ మీరు రీజనింగ్లో ఎప్పుడన్నా సరే సిలబస్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకోండి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ నుండి నేర్చుకొని తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్స్నైనా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షనల్ టెస్ట్. సో వన్స్ మీకు 70-80% సిలబస్ అంతా ఫినిష్ అయింది అనిపించిన తర్వాత నెక్స్ట్ మీరు సెక్షనల్ టెస్ట్ అయితే రాయాలి. రీజనింగ్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం కదా. మీకు రీజనింగ్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.